ఈరోజు మిత్రులందరికీ నా నమస్సుమాంజలు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారిని మీ ముందుంచటం. అంటే పరిచయ కార్యక్రమం కాదు, ఎందుకంటే ఆయన పరిచయం అవసరం లేని వ్యక్తి. కానీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చిన తర్వాత ముందుగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడి తర్వాత మిగతా కార్యక్రమాలు, ప్రచారం, నామినేషన్ల కార్యక్రమాన్ని పోదామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరు కూడా సదుద్దేశంతో, సంయమనంతో ఈ ప్రెస్ మీట్ని కేవలం ఈ సమాచార సాధనంగా పెట్టుకొని ఈ ఒక్కరోజు కొంచెం మీరు కూడా సంయమనంగా ఉండాలని కోరుతున్నాం ముందు. ఎందుకంటే రకరకాలైన ప్రశ్నలు, రకరకాలైన ఆలోచనలు ఇవన్నీ వస్తాయి, మీకు వస్తాయి, మాకు వస్తాయి. కానీ రాజకీయాలన్న తర్వాత తప్పకుండా పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ డైనమిక్. కేసీఆర్ గారు చెప్పేది ఒకటే, స్థిరత్వం ఉండేది రాజకీయం కాదు, ఎప్పుడు రాజకీయం అనేది డైనమిక్గా ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు అనేది ఉండకూడదు కూడా. రాజకీయాల్లో పోటీ అనేది రాజకీయంలో ఎలక్షన్ వరకు ఉండాలి, దాని తర్వాత అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పే విధానం. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారిని కేసీఆర్ గారు ప్రకటించిన తక్షణం మేమందరం ముక్త కంఠంతో వారి నిర్ణయాన్ని సమర్థిస్తూ వారిని పెద్ద ఎత్తున గెలిపించి పెద్ద మెజారిటీతో ఖమ్మం లోక్సభ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టి కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర మేమందరం హామీ ఇచ్చి వచ్చాం. దాని మీద నిన్న కూడా సమావేశమై ఎట్లా పనిచేసుకోవాలి, ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి, నామినేషన్ ఎప్పుడు వేయాలి, తర్వాత ప్రచార కార్యక్రమం ఎట్లా చేపట్టాలి, అట్లనే ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎట్లా చేయాలి, తర్వాత ఈ లోపల రేపు ఎల్లుండి, ఇవాళ రేపు ఎల్లుండిలో నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టుకొని అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ సమావేశం అయిన వెంబటే 5 గంటలకి ఖమ్మం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం కూడా నా క్యాంప్ ఆఫీస్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా దానికి కూడా వచ్చి దాన్ని కూడా కవరేజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏతావాత మా అందరికి కూడా మరి ఒక దిశానిర్దేశం, ఈ ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన చారిత్రక అవసరాన్ని కేసీఆర్ గారు తెలియజేయడం జరిగింది. మరి సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరిగి ఖమ్మం జిల్లాని టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా నిరూపించుకునే 2 అవకాశాలు వచ్చినాయి. ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాంట్లో 1063 గ్రామ పంచాయతీల్లో 600 గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచి టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించడం జరిగింది. ఇవాళ కూడా సర్వే చేస్తే దాదాపు 70% ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఈ ఎన్నికల్లో కూడా చెప్తా ఉన్నారు. అటు సర్వేలు తీసుకున్నా, ప్రజల నాడి తీసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కూడా సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ప్రజల యొక్క మూడు టీఆర్ఎస్ వైపు ఉంది. మరి ఈ ఎన్నికల తర్వాత వివిధ నియోజకవర్గాల నుంచి మరి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే చేరటం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడం, మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు మేము ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో, అంటే మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ రకమైన మెజార్టీలు వస్తాయో అంతకన్నా గొప్ప మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఎప్పుడైనా సరే ప్రజలకి విన్నవించేది ఒకటి, మీరు చైతన్యవంతమైన ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు, మాకు కూడా గతంలో అనేక సార్లు మేము కూడా అనుకున్నాం నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటుకి అయితే సూటబుల్ అని చెప్పి. సరే, ఆ రకంగా వారికి ఇప్పుడు కలిసి రావటం, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీలోకి రావటం, కేసీఆర్ గారు మరి వారిని అభ్యర్థిత్వం చేయటం అనేది మరి అందరూ కూడా అర్థం చేసుకొని దాన్ని ఆహ్వానించామని చెప్పి ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారంగా ఈ జిల్లాని ఒక పొలిటికల్ రీఇంజనీరింగ్ చేయటం జరిగింది. దయచేసి ఆ పొలిటికల్ రీఇంజనీరింగ్లో భాగంగా మేమందరం కూడా పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటాం కోసం 2023ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పని చేసుకుంటూ పోతాం. 10 నియోజకవర్గాలని కూడా టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా తయారు చేసుకుంటాం. నామా నాగేశ్వరరావు గారి విజయంతోనే అది ముందడుగు అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ప్రతి నియోజకవర్గంలో ఉన్న ర్యాంక్ అండ్ ఫైల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికని మనం అందరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రత్యర్థి ఎవరైనా సరే, అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా వేరే పార్టీలు ఏమైనా కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి బూత్లో మన మెజారిటీ కనపడాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదట మా ఖమ్మం నియోజకవర్గమే మరి దానికి నాంది పలుకుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అత్యధిక మెజారిటీతోని ఖమ్మం నియోజకవర్గంలో నామనాగేశ్వరరావు గారికి మెజారిటీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మీరు ఈ ప్రెస్ మీట్కి వచ్చి మేము చెప్పిన మాటల్ని ప్రచురించవలసిందిగా లేదా టెలికాస్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మా అభ్యర్థి మన అందరి మరి సుపరిచితులు నామనాగేశ్వరరావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.